హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన క్లాస్ నెంబర్ 4ని అందించబోతున్నాను. వీటికి సంబంధించి పీడిఎఫ్స్ కూడా మీకు అందిస్తూ ఉన్నాను. డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇతర పోటీ పరీక్షలకి కూడా ఉపయోగపడతాయి. కేవలము ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి మాత్రమే కాదు, సివిల్స్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీల ప్రతి ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. సో క్లాస్లోకి వెళ్దాం. ముందుగా జీడిపి యొక్క వృద్ధి రేటు 1999 నుండి 2000 సంవత్సరంల వరకు ఎంత శాతం ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1951 నుండి 52 వరకు వృద్ధి రేటు 2.4, 1994 నుండి 95 వరకు 6.5% వృద్ధి రేటు ఉండేది. నెక్స్ట్ 1955 నుండి 56 వరకు 2.6% వృద్ధి రేటు ఉండగా 1995 నుండి 96 వరకు 7.3% వృద్ధి రేటు ఉంది. నెక్స్ట్ 1957 నుండి 58 వరకు 1.4 వృద్ధి రేటు ఉండగా 1996 నుండి 97 వరకు 8.0 వృద్ధి రేటు ఉంది. నెక్స్ట్ 1959 నుండి 60 వరకు 2.2 ఉండగా 1997 నుంచి 98 వరకు 4.3 వృద్ధి రేటు ఉంది. నెక్స్ట్ 1960 నుండి 61 వరకు 7.2 వృద్ధి శాతం ఉండగా నెక్స్ట్ 1998 నుండి 99 వరకు 6.7 ఉంది. నెక్స్ట్ 1964 నుండి 1965 వరకు 7.6 ఉండగా 1999 నుండి 2000 వరకు 6.4 ఉంది. నెక్స్ట్ 1965 నుండి 66 వరకు 3.4 ఉండగా 2000 నుండి 2001 వరకు 4.4 ఉంది. నెక్స్ట్ 1969 నుండి 70 వరకు 6.3 ఉండగా 1972 నుండి 73 వరకు 0.3 ఉంది. నెక్స్ట్ 2004 నుండి 2000 సంవత్సరంలో నుండి 2005 వరకు ఇప్పుడు ఎంత వృద్ధి రేటు ఉందని తెలుసుకుందాం. 2000 నుండి 2001 వరకు 4.4 వృద్ధి రేటు ఉండగా 2001 నుండి 2002 వరకు 5.8 ఉంది. 2002 నుండి 2003 వరకు 3.8 ఉండగా 2003 నుండి 2004 వరకు 8.5 వృద్ధి రేటు ఉంది. నెక్స్ట్ 2004 నుండి 2005 వరకు ధరలలో కనుక చూసుకున్నట్లయితే 2004 నుండి 2005 వరకు 7.5 ఉంది. 2005 నుండి 2006 వరకు 9.5, 2006 నుండి 7 వరకు 9.6, 2007 నుండి 8 వరకు 9.3, 2008 నుండి 9 వరకు 6.8, 2009 నుండి 10 వరకు 8.0, 2010 నుండి 11 వరకు 8.6 ఉంది. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. భారత ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది? ఆన్సర్ 1998లో. నెక్స్ట్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ అమర్త్య సేన్. నెక్స్ట్ ఆసియా ఖండం నుండి ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందినవారు ఎవరు? ఆన్సర్ అమర్త్య సేన్. నెక్స్ట్ ఏ విషయంలో కృషి చేసినందుకు అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ సంక్షేమ ఆర్థిక శాస్త్రము కృషి చేసినందుకు గాను అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి లభించింది. నెక్స్ట్ జాతీయ ఆదాయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జాతీయ ఆదాయం అంటే ఏమిటి? ఒకే దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజల ద్వారా ఉత్పత్తి అయిన మొత్తము అంతిమ వస్తు సేవల నికర విలువను తెలియజేసేదే జాతీయ ఆదాయము. నెక్స్ట్ జాతీయ ఆదాయ అంచనా వల్ల కలిగే ప్రయోజనము ఏమిటి? ఆన్సర్ ఆర్థిక వ్యవస్థ దిశాగమనాన్ని తెలుసుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రాధాన్యతలను, వివిధ వర్గాల ప్రజల మధ్య ఉన్న ఆదాయ వ్యత్యాసాలను అంచనా వేయడము సాధ్యమవుతుంది. నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే ముఖ్యమైన కారకాలు ఏవి? ఆన్సర్ ప్రకృతి వనరులు, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, బ్యాంకింగ్, విద్యా ప్రమాణాలు, రవాణా సౌకర్యాలు తదితర కారణాలు.
నెక్స్ట్ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో తొలిసారిగా లెక్కగట్టింది ఎవరు? ఆన్సర్ ప్రొఫెసర్ వికేఆర్వి రావు 1931 నుంచి 32 సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో తొలిసారిగా లెక్క కట్టడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో ఆర్థిక సంవత్సరము ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది? ఆన్సర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక దేశ ఆర్థిక వృద్ధికి నిజమైన సూచిక ఏది? ఆన్సర్ స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి. నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని వేటి ఆధారంగా కొలుస్తారు? ఆన్సర్ జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల ఆధారంగా కానీ స్థిర ధరల ఆధారంగా కానీ కొలుస్తారు. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ ఉత్పాదనా శక్తికి వాస్తవమైన గీటురాయి ఏది? ఆన్సర్ స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి. నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమిటి? ఆన్సర్ పరోక్ష పన్నులను మినహాయించి ఒక ఏడాదిలో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల ద్రవ్య విలువనే స్థూల జాతీయోత్పత్తి అంటారు. నెక్స్ట్ జాతీయ ఆదాయంలో వాస్తవమైన ప్రగతిని తెలుసుకునేందుకు తోడ్పడేది ఏది? ఆన్సర్ నిలకడ ధరల ఆధారంగా జాతీయ ఆదాయము. నెక్స్ట్ జాతీయ ఆదాయము అంటే ఏంటి? ఆన్సర్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తినే జాతీయ ఆదాయం అంటారు. నెక్స్ట్ ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కించేందుకు ఆధార సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని పరిగణిస్తున్నారు? ఆన్సర్ 2004 నుండి 5 సంవత్సరాన్ని. నెక్స్ట్ జిఎన్పికి జీడిపికి తేడా ఏమిటి? ఆన్సర్ జీడిపికి నికర విదేశీ ఆదాయాన్ని కలిపితే జిఎన్పి వస్తుంది. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి. జిఎన్పికి జీడిపికి తేడా ఏంటి అంటే జీడిపికి నికర విదేశీ ఆదాయాన్ని కలిపితే జిఎన్పి వస్తుంది. నెక్స్ట్ తలసరి ఆదాయం అంటే ఏంటి? జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయము. నెక్స్ట్ వ్యయార్హ ఆదాయం అంటే ఏమిటి? ఆన్సర్ వ్యక్తులకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన తర్వాత మిగిలిన దానిని వ్యయార్హ ఆదాయము డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ ఉత్పత్తి కారకాలకు ధరకు మార్కెట్ ధరకు వ్యత్యాసము ఏంటి? ఆన్సర్ ఉత్పత్తి కారకాల ధరకు ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పరోక్ష పన్నుల భారము విక్రయదారుడి లాభం కలిస్తే మార్కెట్ ధర వస్తుంది. నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని ఎన్ని రకాలుగా కొలుస్తారు? అవి ఏవి? ఆన్సర్ ఆదాయ పద్ధతి, ఉత్పత్తి పద్ధతి, వ్యయ పద్ధతి. నెక్స్ట్ ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు? ఆన్సర్ ఉత్పత్తి కారకాలకు జత అయ్యే ఆదాయం ఆధారంగా కొలుస్తారు. నెక్స్ట్ స్థూలంగా ఉత్పత్తి కారకాలు ఏవి? ఆన్సర్ భూమి, కార్మికులు, పెట్టుబడి, పారిశ్రామిక చొరవ, వీటికి లభించే ఆదాయాలను అద్దె, వేతనాలు, నష్టపరిహారము, వడ్డీ లేదా లాభాలు అనే పేర్లతో వ్యవహరిస్తారు. నెక్స్ట్ ఉత్పత్తి పద్ధతి అనగా ఏంటి? ఆన్సర్ ఈ పద్ధతి క్రింద ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు, వీటినే ఉత్పత్తి పద్ధతి అంటారు. నెక్స్ట్ వ్యయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు? ఆన్సర్ ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని వ్యయ ప్రవాహంగా కొలుస్తారు. అంటే ప్రైవేట్ రంగ వినియోగము, ప్రభుత్వ రంగ వినియోగము, పెట్టుబడులు, స్టాక్స్లలోని మార్పులు, నికర ఎగుమతులకు అయ్యే వ్యయాల మొత్తాన్ని లెక్క కట్టడం ద్వారా కొలుస్తారు. నెక్స్ట్ పై 3 పద్ధతులలో ఏ పద్ధతిని వాల్యూ యాడెడ్ పద్ధతి అని అంటారు? ఆన్సర్ ఉత్పత్తి పద్ధతిని. నెక్స్ట్ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రధానంగా ఏ పద్ధతి ద్వారా లెక్కిస్తారు? ఆన్సర్ ఉత్పత్తి ఆదాయ పద్ధతుల ద్వారా లెక్కిస్తారు. నెక్స్ట్ భారతదేశంలో అధికారికంగా మొదటిసారి జాతీయ ఆదాయాన్ని ఏ సంవత్సరంలో లెక్కగట్టారు? ఆన్సర్ 1948 నుంచి 49లో. నెక్స్ట్ కేంద్ర గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను స్థూలంగా ఎన్ని రంగాలుగా విభజించింది? అవి ఏవి? ఆన్సర్ మొత్తం 3 రంగాలుగా విభజించింది. అవి ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, సేవా రంగము. నెక్స్ట్
ప్రాథమిక రంగం అంటే ఏంటి చూద్దాం. వ్యవసాయ రంగం, చేపలు, అడవులు, మైనింగ్ మరియు క్వారీయింగ్ రంగాలను కలిపి ప్రాథమిక రంగం అంటారు. నెక్స్ట్ ద్వితీయ రంగం అంటే ఏంటి చూద్దాం. ఉత్పత్తి రంగం, నిర్మాణ రంగం, విద్యుత్ రంగం, గ్యాస్ మరియు నీటి సరఫరా రంగాలు ఈ యొక్క ద్వితీయ రంగం కిందికి వస్తాయి. మరి సేవా రంగం అంటే ఏంటి చూద్దాం. రవాణా, సమాచారం, వాణిజ్యము, బ్యాంకింగ్, బీమా, రక్షణ, ఐటీ, ప్రజాపాలన, సర్వీసులు సేవా రంగం క్రిందికి వస్తాయి. నెక్స్ట్ స్వాతంత్ర్యానంతరము భారత జాతీయ ఆదాయంలో కనిపిస్తున్నటువంటి ప్రధానమైన మార్పు ఏంటి? ఆన్సర్ స్వాతంత్రం తొలి రోజుల్లో జాతీయ ఆదాయంలో ప్రాథమిక రంగం వాటా అధికంగా ఉండగా రాను రాను ప్రాథమిక రంగం వాటా తగ్గి సేవా రంగం వాటా పెరుగుతూ ఉండటము. నెక్స్ట్ 2009 నుండి 10లో ధరల ప్రకారము తలసరి ఆదాయము ఎంత ఉండేది? ఆన్సర్ 46,492 ఉండేది. నెక్స్ట్ 2009 నుండి 10లో స్థిర ధరల ప్రకారము తలసరి ఆదాయము ఎంత ఉండేది అంటే 33,731. ఫ్రెండ్స్ ఈ క్లాస్ని ఇప్పటివరకు ముగిస్తున్నాను. ఫ్రెండ్స్ దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, సేవా రంగం గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్ ఈ యొక్క క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ మీరు కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్లాసెస్ కోసము ఈ యొక్క వీడియోస్ మీరు చూడడమే కాదు మీ యొక్క ఫ్రెండ్స్కి అలాగే పూర్ స్టూడెంట్స్కి తప్పకుండా షేర్ చేస్తేనే నేను మరిన్ని వీడియోస్ చేసి మీకు అందించడానికి వీలవుతుంది. సో ఫ్రెండ్స్ కాబట్టి షేర్ చేయడం మాత్రము మర్చిపోదు. అలాగే డైలీ అప్డేట్స్ మీకు యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మీరు మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలి, మేము ప్రిపేర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా యొక్క వెబ్సైట్ని తప్పకుండా విజిట్ చేయండి. వెబ్సైట్ వచ్చేసి www.shineindiarktutorial.com. Friends, thank you friends. Thanks for watching. Have a nice day. Bye bye.